హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది డిజైను. ఇది శారీ అనమాట. వీళ్ళది వచ్చినప్పటికి గుంటూరు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన దగ్గర అంతకుముందు చేయించుకున్నారు కస్టమర్స్. వీళ్ళ రిలేటివ్స్ మన మార్కెట్లో ఉంటారు, వాళ్ళతో పంపించారు అనమాట. లాస్ట్ టైం అలానే ఒక 5 శారీస్ 6 శారీస్ పంపించారు ఎట్ టైము. ఇప్పుడేమో 2 శారీస్ పంపించారు. చాలా కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ శారీలో రోజ్ ఫ్లవర్ ఉంది కదా, ఆ రోజ్ ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ పెట్టమన్నారు, పెట్టాను. వాటిలో సెలెక్ట్ చేసుకుని చూడండి ఎంత బాగుందో రండి. చాలా బాగుంది. గోల్డ్ అండ్ సిల్వరు అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్తో ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం చాలా నీట్గా ఉంది. నేను అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మొక్క తెచ్చుకున్నారు, 1.5 మీటర్ తెచ్చుకున్నారు. అందుకని ఈ సైడ్ ఆ జాయింట్లు అనేది పడకుండా ఇలా వేసానమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది దాదాపు ఒక 4 కలర్స్ ఆప్షన్తో వేసుకోవచ్చు. ఈ బయట గోల్డ్ ఒకటి, ఈ లోపల సిల్వరు ఒక కలరు, ఈ లోపల గోల్డ్ ఒక కలరు, ఈ పొట్టలో మళ్ళీ గోల్డ్ ఒకటి, ఇలా చాలా ఆప్షన్స్ వేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో ఓన్లీ గోల్డ్, సిల్వరు అండ్ ఆఫ్ వైట్ లైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంక నేను ఈ కాంబినేషన్తో ఇచ్చాను. చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. బోర్డర్ ఇచ్చి ఈ పైన బంచ్ ఇచ్చానమాట. వీళ్ళ హ్యాండ్ 9.5 సెంటీమీటర్లు, అందుకని 2 ఇచ్చాను. మీకు కనుక ఇది వద్దు అన్నా కూడా నేను ఈ బార్డర్ వేసి బుట్టీస్ వేస్తాను, లేదు బార్డర్ వేసి లైన్స్ వేస్తాను, లేదు ఈ బంచ్ ఒకటే చాలు పుష్ప బాగుంది క్లాస్గా అన్నా కూడా ఓన్లీ ఒక లైన్ లాగిచ్చేసి ఈ బంచ్ అనేది కొంచెం కిందకి దింపి వేస్తాను. అప్పుడు హాఫ్ హ్యాండ్ వస్తుంది మీకు. అలా ఎలా అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. హాఫ్ హ్యాండ్ అయితే సింగిల్, ఫుల్ హ్యాండ్ అయితేనేమో డబుల్ వేసుకోవచ్చు. చూడండి, ఇదొక హ్యాండ్ అదొక హ్యాండ్. చాలా బాగుంది కదా. వర్క్ మాత్రం నీట్గా ఉంది చూడండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ పూలు కానీ చాలా బాగుంది. ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే శారీ మొత్తం ఎక్కువ గోల్డే కనబడుతుంది. ఓన్లీ ఫ్లవర్స్కి ఆఫ్ వైట్ రానిచ్చా. ఈ ఫ్లవర్స్ కూడా నేను గోల్డ్ రానిస్తే మీకు అసలు షేప్ అనేది అర్థం కాదు, వేరియేషన్ అనేది అర్థం కాదు, పువ్వు వేరియేషన్ అర్థం కాదు. అందుకని నేను ఆఫ్ వైట్ ఉంది, అందుకని ఆఫ్ వైట్ రానిచ్చాను. చాలా బాగుంది, నా మాత్రం భలే బాగా నచ్చింది. ఇవి కూడా నేను ఇంకా గోల్డ్ హైలైట్ చేశాను. చాలా బాగుంది. హ్యాండే ఇంత బాగుందంటే ఇప్పుడు మరి నెక్ ఎట్లా వస్తుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఆఫ్ వైట్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను, సిల్వర్ ఇచ్చాను. చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కానీ డీటెయిలింగ్ కానీ ఏదైనా కానీ. ఈ కూడా బుటీస్ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళకి బ్యాక్న డాగ్స్, ఏ కస్టమర్కి అయినా ఇక్కడ వెనక డాగ్స్ వేస్తారు కదండి. ఈ డాగ్స్ వేసినప్పుడు ఈ బుట్టీస్ కొంచెం యువతలకు వచ్చేస్తుంది. అందుకని వీళ్ళ మెజర్మెంట్కి కొంచెం ఎక్కువే వేస్తాను. ప్రతి వాళ్ళ బ్లౌజు అంతేను, ఇక్కడ వరకే వాళ్ళ మెజర్మెంటు. కానీ నేను ఇక్కడ వరకు గీసుకొని ఎక్కువే వేశాను, ఇటు అటు ఎక్కువే రానిచ్చాను. బాగుంది కదా, బుట్టీ కూడా నైస్గా ఉంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉందో. ఇంకా మొత్తం వీళ్ళకి ఫ్రంట్ అంతా చక్కగా కనబడిద్ది. ఇట్లా వచ్చి ఇలా వచ్చేసిద్ది. ఇంకా మనకి కనపడే ప్లేస్ అంతా చక్కగా వర్క్ వచ్చి బాగుంటుంది. చాలా బాగుంది కదా. ఇవ్వండి వీళ్ళ 2 శారీస్. ఇవి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ కావాలి, ఫినిషింగ్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను, మీరు నాకు మెసేజ్ చేసి నన్ను అప్రోచ్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ శారీ అంతా ఇది బ్లూ కాదు ఫ్రెండ్స్, మన రిన్ సోప్ ఉంటుంది చూసారా, ఆ రిన్ సోప్ కలరు. శారీ అంతా సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో పింక్ కలరు అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీస్ గల కస్టమర్ వీళ్ళ 2 శారీస్ వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర చేయించుకున్నారు, ఓల్డ్ కస్టమర్సేను. వీళ్ళది గుంటూరు. వీళ్ళ రిలేటివ్స్ మన మార్చిపేటలోనే ఉంటారు. అంతకుముందు కూడా తన పంపించారు, ఇప్పుడు కూడా తన 2 శారీస్ పంపించారు. మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఆల్రెడీ మనం ఇవి వేసాము. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనేది నచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, ఇది నీట్గా ఉంది అండ్ ఇలాగ బార్డర్ వేయటము ట్రెండ్ అని చెప్పి ఇది ఓకే చేసుకున్నారు. ఇంకొక శారీనేమో కొత్త డిజైన్ అనమాట, నేను అది కూడా మీకు పెడతాను. చాలా బాగుంది చూడండి, డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడ అసలు కింద తేడాగా రాకుండా అసలు నీట్గా ఉంది. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇదంతా ఆకులు కూడా సగం ఆకేమో అండ్ శారీ కలరు, సగం ఆకేమో గోల్డ్ అండ్ అక్కడక్కడ సిల్వర్ లైట్గా రానిచ్చాను, ఎందుకంటే లైట్గా ఉంది కాబట్టి. ఎక్కువ గోల్డే నేను హైలైట్ చేశాను, గోల్డ్ అండ్ శారీ కలరు. ఇంకా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్. కుందన్స్ పెడితే ఇంకా
రిచ్ లుక్ వచ్చేసింది. ఇటొక హ్యాండ్ వేసాను, ఎందుకంటే వాళ్ళు బ్లౌజు కావాలనే కొంచెం పెద్ద ముక్క తెచ్చుకున్నారు, 1.5 మీటర్ అనుకుంటాను. నేను ఇంకా బ్లౌజు అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేసాను. పెద్ద ముక్క అయితే ఇలా కుదిరిద్ది ఫ్రెండ్స్. చక్కగా ఇక్కడ జాయింట్లు కూడా పడవు హ్యాండ్కి, బ్యాక్ సైడ్ చెయ్యి బ్యాక్ సైడ్ చాలా బాగుంది. వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా. బ్యాక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా చూడండి, ఇదిగోండి హ్యాండ్ ఇలా బార్డర్ యాడ్ చేశాను అనమాట. ఇది మీకు బ్లౌజ్ ఇస్తారు కదా శారీలో, ఆ బ్లౌజ్లో 1 సైడ్ బార్డర్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీలో బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ అనేది నేను అసలు కదిలించలేదు, పెద్ద బార్డరే ఉంటుంది. నేను ఓన్లీ మీరు తీసేస్తే చిన్న బార్డరే నేను తీసుకొని వేసాను అనమాట. ఓకేనా. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీలో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, ఇది కుట్టించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ భలే ఎక్సలెంట్గా కుదిరింది. చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను. నేను గోల్డ్ ఎక్కువ రానిచ్చాను ఫ్రెండ్స్, కొంచెం మగ్గం లుక్ వస్తుంది అని చెప్పేసి. అసలు ఈ డిజైనే మగ్గం డిజైను, అట్లాంటిది మనం కొంచెం గోల్డ్ రానిచ్చామనుకోండి మగ్గం లుక్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఆకు కూడా నేను ఒక హాఫ్ ఏమో శారీ కలర్, ఒక హాఫ్ ఏమో గోల్డ్ ఇచ్చాను. ఈ పూల తీగ కాడ ఇదంతానేమో సిల్వర్ రాడిచ్చాను. ఈ చిన్న ఇదంతా బుటీస్ కాదు ఫ్రెండ్స్, జరీతో వేసానమాట. ఈ గోల్డ్ సిల్వరు ఎప్పుడు వేయాలన్నా కూడా మేము సిల్క్ దారాలు యూస్ చేయం ఫ్రెండ్స్, జరీ వాడతాము. చూడండి మాకు ఫినిషింగ్ అర్థమైపోయిద్ది, ప్లస్ ఎవరన్నా వేసుకుంటే అర్థమైపోయిద్ది. ఇవి సిల్క్ దారాలు వాడతారు, అంత నీట్ ఫినిషింగ్ అనేది కొంచెం వర్క్ కూడా కొంచెం అట్రాక్షన్ అనిపించదు. మేము ఎక్కడ సిల్వరు గోల్డ్ వేయాలన్నా కూడా మేము జరీ యూస్ చేస్తాం. ఇదంతా జరీ అనమాట, గోల్డ్ సిల్వరుతో రానిచ్చాను. ఇది కూడా ఒక లైన్ అంతా బ్లూ, ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా బ్లూ అట్లా రానిచ్చాను. ఇది యాస్టీజ్గా మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంటుంది బుటీస్, కానీ ఒక లైన్ దగ్గర నించొని ఆపి మళ్ళీ ఇంకో కలర్ పెట్టి, ఇంకో లైన్ అయినాక మళ్ళీ కలర్ పెట్టి మళ్ళీ బ్లూ రానిచ్చి అలా రాణిస్తాం. కొంచెం రిస్క్ తీసుకుంటాము, బట్ ఓవరాల్గా అవుట్పుట్ 100% చాలా బాగా వస్తుందని. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళదే రెండో శారీ రెండో డిజైన్ చూద్దాము. ఆ రెండో డిజైన్ కొత్త డిజైన్ అని చెప్పా కదా, ఎంత ఎక్సలెంట్గా ఉందో మీరే చూడండి.